హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైటీ బ్రహ్మ అకాడమీ ఛానల్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక మన కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాము. అదేమిటంటే, ప్రపంచంలో అతిపెద్ద కూడలి ఏ దేశంలో ఉంది మరియు ఈ కూడలికి ఎన్ని రోజులు కలుస్తున్నాయి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే, ప్రపంచంలో అతిపెద్ద కూడలి మలేషియా పరిపాలనా రాజధాని అయిన పుత్రజయలో ఉంది. 3.4 కిలోమీటర్లు కలిగి ఉన్న ఈ కూడలి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని కూడా సొంతం చేసుకుంది. ఈ కూడలికి దాదాపు 15 రోజులు కలుస్తున్నాయి. ఈ వారం కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్ విషయానికి వస్తే, ఈ బుధవారం నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. కాఠ్మాండు నుండి పొఖారాకు బయలుదేరిన బంబార్డియర్ CRJ-200 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి దాదాపు 18 మంది వరకు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన ఎయిర్పోర్ట్ టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్. అసలు ఈ టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ ఏమిటంటే, ఎత్తైన ప్రదేశాలలో ఉండే ఎయిర్పోర్ట్లను టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్లు అంటారు. అంటే ఈ ఎయిర్పోర్ట్లకు ఒకవైపులా లేదా రెండు వైపులా లోతుగా లోయలాగా ఉంటుంది. ఇక్కడ టేకాఫ్ ఇంకా ల్యాండింగ్ చేయడం అనేది పైలట్కి చాలా కష్టతరమైనది. ఇటువంటి టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్లు మన దేశంలో 5 ఉన్నాయి. ఇవి సిమ్లా, కోజికోడ్, మంగళూరు, లెంగ్పుయ్, పాక్యాంగ నగరాల్లో ఉన్నాయి. రాష్ట్రపతి భవన్లోని వివిధ వేడుకలు మరియు అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్ మరియు అశోక్ హాల్ పేర్లను మార్చారు. దర్బార్ హాల్ను గణతంత్ర మండపం మరియు అశోక్ హాల్ను అశోక్ మండపంగా పేర్లు మార్చారు. క్రిత సంవత్సరం రాష్ట్రపతి భవన్లోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్ను అమృత ఉద్యానవనంగా పేరు మార్చిన సంగతి మనకు తెలిసిందే. గనులు మరియు ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతంలో రాయల్టీని పన్నుగా పరిగణిస్తూ ఇండియా సిమెంట్స్ కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాకుండా గనులు ఖనిజాల చట్టం 1957 కూడా ఈ విషయంలో రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారంలో నియంత్రణలు లేవని తెలిపింది. మరియు రాష్ట్రాలు పన్నులు విధించేటప్పుడు ఈ రంగం అభివృద్ధికి ఏదైనా ఆటంకం కలిగితే దీనిపై చర్యలు తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉందని తెలిపింది. ఈ శుక్రవారం అనగా జూలై 26వ తారీఖు కార్గిల్ 25వ విజయ్ దివాస్ వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ కార్గిల్లోని యుద్ధవీరుల స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పాకిస్తాన్పై విజయానికి గుర్తుగా ద్రాస్లో ఈ వేడుకలను భారత సైన్యాధికారులు రజత్ జయంతి వర్ష్గా పేరుతో నిర్వహిస్తున్నారు. భారత సైన్యం జమ్మూ కాశ్మీర్లోని 55 మంది ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 పేరుతో ఒక ఆపరేషన్ని చేపట్టింది. గత 21 ఏళ్లలో భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ ఇది అని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. గత 2 ఏళ్లలో భారత సైన్యంపై ఉగ్రవాదులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ని చేపట్టారు. జూలై 26వ తారీఖున ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్లోని షింకులా టన్నెల్ ప్రాజెక్టు పనులను వర్చువల్గా ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ మరియు లడాఖ్లను కలిపే ఈ టన్నెల్ను 4.1 కిలోమీటర్ల పొడవు మరియు 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఒకవేళ ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగంగా ఈ టన్నెల్ గుర్తింపు సాధించుకుంటుంది. ఈ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడి విద్యార్థులకు భూతాపం, పర్యావరణం మరియు పర్యావరణ అభివృద్ధికి సంబంధించిన విషయాలను బోధించారు. మరియు ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటాలని ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించిన అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ గురువారం విశాఖపట్నం పోర్టుకు అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది. బోత్రా షిప్పింగ్ సర్వీస్ లిమిటెడ్ ఈ నౌకకు నిర్వహణ ఏజెంట్గా వ్యవహరిస్తుంది. ఈ నౌక వెస్టాఫ్రికాలోని గబాన్ నుంచి మ్యాంగనీస్ లోడ్తో బయలుదేరి విశాఖపట్నంలో కొద్ది భాగం వరకు మ్యాంగనీస్ను అన్లోడ్ చేసింది. ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు. భారత ప్రస్తుత రాష్ట్రపతి మరియు మాజీ రాష్ట్రపతులకు వివిధ సందర్భాల్లో వచ్చిన కానుకలన్నింటిలో కొన్నింటిని
వేలం అంటే అమ్మేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారికంగా తెలిపింది. ఈ వేలం కోసం ఈ ఉపహార్ అనే వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా వచ్చిన నిధులను చిన్నారుల సంక్షేమానికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతిగా 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు గాను గుర్తుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. భారత్లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాల్లో అస్సాంలోని అహోం రాజవంశీయులు నిర్మించిన సమాధులకు ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటు దక్కినట్లు యునెస్కో తెలిపింది. ఈ సమాధులను 600 ఏళ్ల పాటు అస్సాంను పాలించిన టాయ్ అహోం రాజవంశం తమ పూర్వీకులను చనిపోయిన తర్వాత ఈ దిబ్బలలో సమాధి చేసేది. పిరమిడ్ల వంటి ఈ సమాధులను మొయిదం అంటారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ సోమవారం ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములు వృద్ధి చెందిన దేశాల లిస్టుని విడుదల చేసింది. ఈ నివేదికలో 2010 నుంచి 2020 సంవత్సరాల మధ్య గల 10 సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఇందులో 19,37,000 హెక్టార్ల వృద్ధితో చైనా మొదటి స్థానంలోను, 4,46,000 హెక్టార్ల వృద్ధితో ఆస్ట్రేలియా రెండవ స్థానంలోను మరియు 2,66,000 హెక్టార్ల వృద్ధితో ఇండియా మూడవ స్థానంలోనూ ఉన్నాయి. భారతదేశంలో అడవుల పెరుగుదలకు తీసుకువచ్చిన నూతన జాతీయ అటవీ విధానాన్ని ఈ నివేదికలో అభినందించారు. ఇటీవల ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సంస్థ అత్యంత వేడి నెలగా జూన్ నెలను పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సంస్థ అత్యంత వేడి రోజుగా జూలై 22వ తేదీని పేర్కొంది. ఈ జూలై 22న ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత 17.15 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని తెలిపింది. 1940 సంవత్సరం నుంచి వెలువడిన అన్ని ఉష్ణోగ్రతల కంటే ఈ జూలై 22న నమోదైన ఉష్ణోగ్రతే అత్యంత అధికమని తెలిపింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అవి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. చివరిగా ఒక విషయం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోయినా లేదా ఇంకా డీటెయిల్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడే నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక లాస్ట్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదే ఫస్ట్ టైం ఈ వీడియోని మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనం ఫర్దర్గా చేసే వీడియోలు మీకు తొందరగా నోటిఫికేషన్లో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.